టు ది పాయింట్. నేను గ్రేసీ. తెలంగాణలో తీవ్ర సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రత్యేక ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఎస్ఐబి మాజీ చీఫ్ టి ప్రభాకర్ రావు సిట్ విచారణకు హాజరయ్యారు. నిన్న హైదరాబాద్ కు తిరిగి వచ్చిన ఆయన ఈ రోజు సిట్ ముందు విచారణకు హాజరయ్యారు. దర్యాప్తునకు సహకరించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో నెలల తరబడి అమెరికాలో ఉన్న ఆయన నిన్న నగరానికి చేరుకున్నారు. భారత అధికారులు ప్రభాకర్ రావు పాస్పోర్ట్ ను రద్దు చేసి రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయడంతో ఆయన తెలంగాణకు తిరిగి వచ్చారు. లేకుంటే మరింత జాప్యం జరిగేది. అయితే ఈ అంశంపై ఇవాల్టి టు ది పాయింట్ లో మనతో చర్చించడానికి జూమ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు డాక్టర్ తాటికాయల జయరాం గారు. నమస్తే సార్. నమస్తే అండి. రైట్ సార్, ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అయితే ఒక కొలిక్ వచ్చింది అని అందరూ అనుకుంటున్న టైంలో ఇలా అసలే ఆయన మాజీ ఎస్ఐబి చీఫ్ అని అంత ఈజీగా చిక్కుతారా అసలు? అంటే ఇప్పుడు ఈ రోజు ఏదైతే విచారణలో పోలీసులు అడిగిన ప్రశ్నలకు ఆయన చాలా చాకచక్యంగా సమాధానం చెప్పినట్లయితే సమాచారం అందుతోంది. మరి మీరేమంటారు జయరాం గారు? అసలు ఎలాంటి ప్రశ్నలు పోలీస్ అధికారులు సంధించుండొచ్చు, ఈయన ఎలాంటి సమాధానాలు ఇచ్చుండొచ్చు అంటారు? గ్రేసీ, మీరు చెప్పినట్టు 100% కరెక్ట్. పోలీసులు పొలిటీషియన్స్ సో సమాధానాలు చెప్పడం లోపల వీళ్ళకంటే ఎక్స్పర్ట్స్ ఇంకోరు ఏమి ఉండరు. సో జనరల్గా ఏంటంటే వీళ్ళ పరిస్థితులను బట్టి అవసరతలను బట్టి నెక్స్ట్ వచ్చేసి కేసు తీవ్రతను బట్టి సో తప్పించుకోవడానికి అనేక లొసులను వెతికేసి ఆ తప్పించుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఒకరో ఇద్దరని కాదు, వీళ్ళ ముందు చాలా మంది ఉన్నారు. వీళ్ళు మొదటి వాళ్ళు కాదు, చివరి వాళ్ళు కాదు. సో ఇలాంటి వ్యక్తులు ఉంది. ఇక ప్రభాకర్ రావు గారి విషయానికి వస్తే క్యాన్సర్ అన్నాడు, ఇంకోటి అన్నాడు, హెల్త్ బాగాలేదు, నాకు నానా స్టోరీలు చెప్పేసిండు. ఆ స్టోరీలు ఏది పారకపోయేసరికి ఇప్పుడు రావాల్సి వచ్చేసి, అంటే ఇప్పుడు వచ్చిన తర్వాత ఎక్కడ కూడా మీడియాలో ఈయనకు క్యాన్సర్ ఉన్న విషయం కానీ, ఆ క్యాన్సర్ ఉన్న లక్షణాలు కానీ, ఆ డాక్యుమెంట్ కానీ ఎక్కడ సబ్మిట్ చేసిన దాఖలాలు అయితే లేవు నాకు తెలిసినంత వరకు, సబ్జెక్ట్ టు కరెక్షన్. సో ఇప్పుడు ఈయన వచ్చేసింది, ఈయన చేస్తున్నది, ఆయన నడిచే విధానము, ఆయన ప్రజెంటేషన్ కానీ ఎక్కడ వస్తుంటే నాకు అయితే పేషెంట్ లాగా కనిపించట్లేదు. బీయింగ్ ఐఎమ్ ఏ మెడికల్ డాక్టర్, నాకు ఎక్కడ కూడా పేషెంట్ లాగా క్యాన్సర్ పేషెంట్ లాగా కనిపించట్లేదు. క్యాన్సర్ పేషెంట్ అయితే అసలే కనిపించట్లేదు. సో ఇక ఈ విషయాలని పక్కన పెట్టేస్తే, ఇప్పుడు నేరస్తులుగా ప్రూవ్ కావాలి, వాళ్ళకు శిక్షలు పడాలి, జైల్లోకి వెళ్ళాలి. ఇదంతా జరుగుతుందా అంటే $1 మిలియన్ ప్రశ్న. అంటే రాజకీయ నాయకుల మీద, ఉన్నత అధికారుల మీద అనేక ఆరోపణలు వచ్చిన తర్వాత అనేక మంది ఫైనాన్షియల్ క్రైమ్స్ కానీ ఇతర క్రైమ్స్ కానీ ఈజీగా తప్పించుకునే వెసులుబాటు భారతదేశంలో ఉన్నది అనుకుంటారు వీళ్ళు. సో దాన్ని అవలంబించేసి ఎలా తప్పించుకోవాలో సామాన్యుడి కంటే వీళ్ళకి ఎక్కువ తెలుసు. అదే సామాన్యుడు కాస్త ఆకలి కోసము చిన్న పొరపాటు చేసిన, లేదంటే ఒక పిక్ ప్యాకెట్ గారు ఒక ₹100 నుంచి ఒక ₹1000 కొట్టేసినా కూడా వాడి ఫోటోని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ నోటీస్ బోర్డు మీద పెట్టేసి దొంగలు ఉన్నారు జాగ్రత్త అని బోర్డు పెడతారు. కానీ ఇలా దేశానికి సంబంధించి, రాష్ట్రానికి సంబంధించి, ప్రభుత్వానికి సంబంధించిన ఉన్నత పొలిటీషియన్లు, ఉన్నత అధికారులది ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళ పర్సనల్ విషయాలను తెలుసుకొని బ్లాక్ మెయిల్ చేసిన వీళ్ళను ఎలా సంబంధించాలని కూడా నాకు తెలియటం లేదు. అది ప్రజలకే వదిలేద్దాం. అంటే ప్రభాకర్ రావు అనే వ్యక్తి, ఈయనే దానికి మూల పురుషుడు. సో ఈయనకు బాస్ ఎవరు? కేసీఆర్ గారు. మరి ఈ బాధ్యత కేసీఆర్ గారు తీసుకుంటారా, ప్రభాకర్ రావు గారు తీసుకుంటారా అనే దానికి విషయానికి వచ్చినప్పుడు కేసీఆర్ గారు ఒక మాట ఏంటంటే, అధికారుల గురించి మాకేం తెలుస్తుందో, ఉంటారు పోతారు, వాడు ఎవడో ఉండి ఎవడో పోతే దానికి నేను ఇట్లా బాధ్యత వహిస్తా అని ఒకసారి అంటే, ఏదో ఒకటో రెండో ఫోన్ ట్యాపింగ్ చేయించిండు అంతే తప్ప దీని పెద్ద గందరగోళం చేస్తుందని కన్ఫెషన్ ఇచ్చేసింది కేటీఆర్. సో దానికి కంటిన్యూషన్ లోపల కూడా కేసీఆర్ గారు కూడా అనేక విషయాలు మాట్లాడారు. అంటే ఇప్పుడు అంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు అధికారులను ఈ రకంగా ఉపయోగించుకుంటే, అధికారులకైనా కొంచెం చిత్తశుద్ధి ఉండాలి. ప్రజల పట్ల, వాళ్ళు చేస్తున్న ఉద్యోగం పట్ల, భారత రాజ్యాంగం పట్ల గౌరవం ఉండాలి. ప్రజలకు గౌరవం లేదా వీళ్ళ మీద, లేదంటే ప్రజలంటే లెక్క లేదా అనేది తెలియదు. కానీ ఒకసారి ప్రభుత్వ ఉద్యోగం వస్తే మన ఇష్టానుసారంగా బిహేవ్ చేయొచ్చు అనేది లెక్కలేనితనం మాత్రం చాలా మంది లోపల ప్రభుత్వ ఉద్యోగులలో కనిపిస్తుంది. ఇక ఉన్నతాధికారుల గురించి అయితే చెప్పాల్సిన పని లేదు. అంటే అలాగని చెప్పేసి ఉన్నతాధికారులు మొత్తం ఇలానే ఉంటారంటే అది కరెక్ట్ కాదు. అనేక మంది నీతి నిజాయితీలతోని
పనిచేసిన వ్యక్తులు ఎంతో మంది మహానుభావులు ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే సోషల్ వెల్ఫేర్కు పితామహుడుగా చెప్పిన ఒకప్పటి సోషల్ వెల్ఫేర్ ఆయన స్కూళ్ళను స్థాపించిన ఒక కేరళ సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్ మన క్యాడర్లో ఉన్న సారీ ఆయన పేరు తన గుర్తు రావాలని గుర్తు చేస్తాను. సో ఐఎమ్ వెరీ సారీ టు సే. సో ఒక మహోన్నతమైన వ్యక్తి ఆయన. అంటే అలా కానీ లేకపోతే కాకి మాధవరావు గారు కావచ్చు, లేకపోతే జేపీ కావచ్చు, జయప్రకాష్ నారాయణ కావచ్చు. సో వీళ్ళందరితో నాకు మంచి రిలేషన్స్ ఉన్నాయి. అంటే ఇంతటి ఉన్నతాధికారులు వీళ్ళే కాదు, చాలా మంది ఉన్నారు. ఒక్కల పేర్లు కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు. అలాగని చెప్పేసి ఇక మీకు ఇంకోగా సంబంధించి ఇంకో నాణ్యానికి ఇంకొక వైపు అన్నట్టు అలాంటి వాళ్ళని కూడా మనం చూసాం. అంటే ఇక్కడ ప్రభుత్వంలో ఉండి అధికారులుగా చలామణి అవుతూ రిటైర్ అయిపోయిన తర్వాత వీళ్ళకు అధికారం ఇస్తే ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు కాళ్లకు మడుగులొత్తే ఇలాంటి ఆఫీసర్లు ఉన్నంత కాలము ప్రజా ధనం వేస్ట్, ప్రజల పరువు వేస్ట్, పర్సనల్ గా ఉండే విషయాలను కూడా బహిర్గతం చేసి బ్లాక్మెయిల్ చేసే స్థితికి వచ్చిండ్రు అనేది ఇప్పటి ప్రభుత్వమే చాలా సందర్భాల్లో చెప్పింది. దాని గురించి నేను ప్రత్యేకించి మాట్లాడుతున్నాను. రైట్ అండి జయరామ్ గారు. అలాగే ఇంకొక స్టేట్మెంట్ కూడా ప్రభాకర్ రావు పాస్ చేయడం జరిగింది. ఏంటంటే, నేను అక్కడ ఆ కార్యాలయంలో పనిచేశాను, ఆ ఎస్ఐబిలో పనిచేసినప్పటికీ కూడా నాపై ఇంకా అధికారులు ఉన్నారు, నేను చేసే ప్రతి పని కానీ వాళ్ళని అడిగే చేస్తున్నాను, వాళ్ళకి అన్నీ తెలుసు అనే స్టేట్మెంట్ కూడా పాస్ చేయడం జరిగింది. అంటే దీని వెనక ఇంకా పై అధికారుల హస్తం కూడా ఉంది అనే అర్థంతోనే ఆయన ఈ స్టేట్మెంట్ పాస్ చేసి ఉండొచ్చు అంటారా? అంటే ఒకటండి, స్టేట్మెంట్లు ఎవరైనా ఇవ్వచ్చు, ఏమైనా ఇవ్వచ్చు. సరే, మనకు ఆ వెసులుబాటు ఉంది కాబట్టి ఆయన స్టేట్మెంట్ ఇస్తున్నాడు. సో అదే ఒక కామన్ వ్యక్తి పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు కానీ లేకపోతే పోలీస్ విచారణలో కానీ ఇలాంటి స్టేట్మెంట్ ఇస్తారా అనేది ప్రధానమైన ప్రశ్న. అంటే ఈజ్ ఇట్ రియల్లీ పాసిబుల్? వాళ్ళ ముఖానికి ముసుకేసేసి వాళ్ళను పోలీసులు చేతులు కట్టేసి చేతులు పట్టుకొని మీడియాకు దూరంగా పెట్టేసి పగడ్బందీగా పట్టుకెళ్తారు. మరి ఈయన స్టేట్మెంట్లు జరిగే కేసు మీద ఎట్లా ఇస్తారు అనే దాన్ని ఎవరైనా ప్రశ్నించారా? అంటే విషయాన్ని రాజకీయం చెయ్యాలి అనుకుంటే ఎవరు ఏమైనా మాట్లాడవచ్చు, ఏదైనా చెప్పచ్చు. కానీ కల్ప్రిట్స్ను పట్టుకొని శిక్షించాలనుకుంటే ఆ విషయం వేరు. అంటే ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వము అసలు ఏమనుకుంటుంది అనేది ప్రధానమైన ప్రశ్న. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము ప్రభాకర్ రావు కానీ ఇంకెవరైనా కానీ దీంట్లో ఉన్నట్టయితే వాళ్ళని ఇన్వాల్వ్ చేసిన తర్వాత వాళ్లకు త్వరగా విచారణ చేసి శిక్షలేసే దమ్ముందా? లేదు అనుకుంటే ఓన్లీ బెదిరింపు చర్యలే అన్నది ప్రజల్లో ఉన్న ప్రశ్న. రైట్ అండి జయరామ్. తెలంగాణలో ఆర్టీసీ బస్ పాస్ల ధరలను పెంచింది. పెరిగిన ఛార్జీలు ఇవాల్టి నుంచే అమల్లోకి వచ్చాయి. సాధారణ ప్రయాణికులతో పాటు విద్యార్థుల పాస్ల ధరలు కూడా పెరిగాయి. సగటున 20% పైగా ఈ పెంపుదల ఉంది. సడన్ గా నెలవారీ పాస్ల ధర పెరగడంతో వేలాది మంది ప్రయాణికులపై అదనపు భారం పడనుంది. ముఖ్యంగా ఉద్యోగులు, విద్యార్థులపై ప్రభావం పడనుంది. ఇటీవల ప్రభుత్వం మెట్రో టికెట్ ధరలను కూడా పెంచింది. నష్టాల పేరుతో టికెట్ ధరలను భారీగా పెంచడం సామాన్యుల జేబుకు చిల్లు పెట్టడం కాకుండా సంస్థాగతంగా మార్పులు చేసి రెవెన్యూ పెంచుకుంటే బాగుంటుంది అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. అయితే ఈ అంశంపై జయరామ్ గారు, ఈ అంశాన్ని చూసినట్లయితే మనం అంటే దాదాపు దశాబ్ద కాలం తరువాత తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ ఏదైతే ఉందో ప్రయాణికులకు ఇవాళ షాక్ ఇచ్చింది. అంటే టికెట్ ధరలపై 20% పెంచి, అది కూడా తక్షణమే ఈ పెంపు ధరలు ఏదైతే ఉన్నాయో అవి కూడా అమల్లోకి వచ్చినట్లు కూడా ప్రకటించింది. మరి దీని పట్ల మీ అభిప్రాయం ఏంటి జయరామ్ గారు? ప్రతిష్టాత్మకంగా ఆర్టీసీ లోపల యుద్ధ ప్రాతిపదికన ఉచిత ప్రయాణాన్ని స్త్రీలకు పెట్టారు. సో అక్కడి వరకు నాకు ఎలాంటి డిస్ప్యూట్ లేదు. కానీ ఆ ఉచిత ప్రయాణానికి ఎలాంటిది కండిషన్స్ లేకుండా ఎవరు పడితే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు హ్యాపీగా ప్రయాణం చేయొచ్చు. ఈవెన్ ఈ ఇంట్లో నుంచి ఆ ఇంట్లోకి వెళ్ళాలన్నా, ఈ ఊరు నుంచి ఆ ఊరికి ముచ్చట పెట్టుకోవడానికి పోవాలన్నా కూడా చాలా మంది కూడా దాన్ని ఉపయోగించుకున్నారు. మంచికి ఉపయోగపడుతుంది, అనవసర వాటికి కూడా ఉపయోగపడుతుంది. దానివల్ల ఆర్టీసీ పైన భారం పడుతుంది. దాంతో పాటు వచ్చేసి ఇప్పుడు 20% పాసులు, ముఖ్యంగా పాసుల గురించి విద్యార్థులు, మెయిల్ విద్యార్థులు ఏం పాపం చేశారని వాళ్ళకు ఉద్యోగస్తులు, చిరు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, ఈవెన్ చిన్న ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళు కూడా ఈ చివరి నుంచి ఆ చివరి నాగోల్ నుంచి హైటెక్ సిటీ పోవాలంటే కొంతమంది పాసులోకి వెళ్తారు. ఏది మెట్రో ట్రైన్
వెళ్ళని వాళ్ళు పాసులు తీసుకుంటారు, పాసులు పట్టుకొని వెళ్తారు. ఇక్కడ నుంచి నాగోల్ నుంచి లేకపోతే ఇంకేదైనా ఇంకో కొంచెం దూరం సికింద్రాబాద్, అమీర్పేట పోయినా కూడా పాసులు ఉంటుంటాయి. కాలేజీలలో పోయినా కాలేజీ పాసులు ఉంటాయి. ఇలా ఈ పాసుల ద్వారా వాళ్ళకు భారం పడుతుంది. ఓకే, అది కూడా ఓకే అనుకుందాం. కానీ ఉచిత ప్రయాణాన్ని పెట్టేసి సాధించిన దానికంటే ఆర్టీసీకి నష్టం జరుగుతుంది. ఆ నష్టాన్ని ఎలా పూడుస్తుంది అనే విషయాన్ని ఇప్పటి వరకు ప్రభుత్వం దగ్గర ఎలాంటి ప్రణాళిక లేదు. ఆ నష్టాన్ని ఇప్పటికే ఆర్టీసీ చాలా నష్టాల్లో ఉంది. సరే, ప్రభుత్వము లోపల కొంత దాన్ని చేర్చుకున్నా కూడా దాన్ని ఎట్లాగైనా ప్రభుత్వమే దాన్ని భారం భరించాలి. మరి ఆ నష్టాన్ని ఎలా పూడ్చుకుంటుంది అనే విషయాన్ని ప్రభుత్వం దగ్గర లేదు. ఎలాంటి కార్యాచరణ లేదు. మరొక అంశం వచ్చేసి విద్యార్థుల విషయానికి వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఇతర నిరుపేదల విషయానికి వచ్చినప్పుడు కానీ ఎవరైనా బస్ ఫేర్ పే చేయాల్సిందే, మెయిల్స్ అయితే. మరి ఆ విషయంలో ఏదైనా మీ దగ్గర ఏదైనా కార్యాచరణ ఉందంటే లేదు, ముక్కు పట్టి పిండి వసూలు చేస్తాం మేము అనే కాడికి వచ్చింది. అంటే పేద విద్యార్థులు, మెయిల్గా ఉండే పేద విద్యార్థులకు మరి ఎవరు దాన్ని సహాయపడాలి? విద్యార్థుల విషయానికి వచ్చినప్పుడు విద్యార్థులకు పూర్తిగా రద్దు చేయండి. సో అనవసరంగా తిరిగే పాసుల కంటే విద్యార్థులకు ఉపయోగపడితే మీకు రెండు విధాల బెనిఫిట్ కదా. ఎట్లాగో ఓటు బ్యాంక్ రాజకీయమే కదా ఇదంతా. ఇది దేశాన్ని ఏదో ఉద్ధరించడం కోసం అయితే కాదు, ఓటు బ్యాంకు రాజకీయం కోసమే పెట్టింది. ఈ పెట్టేదేదో మీకు యూత్ను కనుక టార్గెట్ చేసుకుంటే మీకు ఓట్లు వచ్చినాయి, ఇవాళ చదువులకు ఎలాంటి ఇబ్బంది లేదు, అది చేయండి. ఇంకొకటి 70-80 సంవత్సరాలు దాటిన ముసలి వాళ్ళు కూడా ఇప్పుడు ఉచిత ప్రయాణం పేరు చెప్పేసి ఆర్టీసీలో ప్రయాణం చేస్తున్నారు. అది వాళ్ళకు శ్రేయస్కరం కాదు. దాన్ని కంట్రోల్ చేయాలంటే ఆ ఏజ్ వాళ్ళు ప్రయాణాలను తగ్గించుకోవాలి. నెసెసిటీ లేకపోతే దానిపైన ఒక ఆంక్ష పెట్టండి. అది ఆంక్షలు ఎట్లా ఉండాలో మీరే నిర్ణయించుకోండి. మేము చెప్తే మీకు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వాటిని కంట్రోల్ చేయటం వల్ల హెల్త్ పరమైన ఇష్యూస్ని వాళ్ళకు కోఆపరేట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు కరోనా విజృంభిస్తుంది, కరోనా కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఆ మాత్రం కూడా వీళ్ళకు తెలియకుండా ఇష్టానుసారంగా చేస్తున్నారు. ఒకటొచ్చేసేమో లాభాలలో ఒకప్పుడు ఉన్న మొత్తం పూర్తి లాభాలని చెప్పలేను, కానీ ఒకప్పుడు బెటర్గా ఉన్న ఆర్టీసీని ఈ రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు వాళ్ళ అవసరాల కోసము ఆర్టీసీని ఒక క్యాన్సర్ పేషెంట్ లాగా తయారు చేశారు. కోలుకోలేని విధంగా దెబ్బ కొట్టుకుంటూనే వస్తున్నారు. కానీ ఒక రెస్పెక్టివ్గా బతికే కార్మికులకు కానీ, వాళ్ళ ఉద్యోగ భద్రత విషయంలో కానీ, వాళ్ళకి అలవెన్సెస్ విషయంలో కానీ ఎలాంటి ప్రామిసెస్ లేకుండా, ఈవెన్ ప్రభుత్వం దగ్గర మా దగ్గర డబ్బులే లేవనే స్థితికి వచ్చేస్తే ఇట్లాంటి పిచ్చి హామీలు ఇచ్చి చేస్తున్నారా? మంచి హామీలు ఇవ్వండి, విద్యనివ్వండి, వైద్యాన్ని ఇవ్వండి, స్కిల్ ఎంప్లాయ్మెంట్ కోసం ట్రైనింగ్ సెంటర్స్ని ఏర్పాటు చేయండి. మీకు పాసులు వాళ్ళు అవసరం అనుకుంటే వాళ్ళు బస్ ఫేర్ పెట్టుకొని తిరుగుతారు. ఇది చేత కాదు. అంటే ప్రజలకు ఏది అవసరం ఉందో అది ఇవ్వకుండా అయ్యా బాంచన్ కాల్మొక్త మీరు ఇస్తే మేము తిరుగుతాం అనే విధంగా అలాంటి పథకాలను తీసుకొచ్చేసి వీళ్ళు ఒక మూర్ఖంగా ప్రవర్తించడమే కాకుండా, మేము ఈరోజు అధికారంలో ఉన్నాం కాబట్టి ఒక అహంకారంతో ఈరోజు పెడుతున్న ఇలాంటి హామీలను ప్రజలు దాన్ని తిప్పి కొడితే తప్ప ప్రభుత్వాలకు బుద్ధి రాదనే విషయాన్ని ఒకసారి ప్రజలు అనుకుంటున్నారు. అది మీరు గమనించండి అని నేను ప్రభుత్వాన్ని తెలుసుకున్నాను. రైట్ అండి జయరామ్ గారు, మీరు చెప్పినట్లు అంటే ఈ పెరిగిన ఛార్జీలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఒక మధ్య తరగతి వర్గంపై చాలా ప్రభావం చూపిస్తాయనే చెప్పాలి. మరి ఆల్రెడీ ఏవైతే ఎల్ఎన్టీ సంస్థ మెట్రో ఛార్జీలను 20% పెంచి మళ్ళీ 10% కూడా సవరించింది కదా, ఇప్పుడు కూడా అలానే పునరాలోచించాలి అని మధ్య తరగతి ప్రజల నుంచి కానీ, విద్యార్థుల నుంచి కానీ, ఉద్యోగుల నుంచి కానీ కూడా డిమాండ్లు వస్తున్నాయి. అంటే ఈ అంశంపై పునరాలోచన చెయ్యండి అని. మరి అలాగా తెలంగాణ ఆర్టీసీ రవాణా సంస్థ ఏదైతే ఉందో మళ్ళీ పునరాలోచన చేసే అవకాశం ఏదైనా ఉందంటారా? చెయ్యాలండి, చేసే అవకాశం కాదు, ఇదంతా డ్రామానే. ఇప్పుడు ఎక్కువ పెంచేసి తగ్గించడం, వీళ్ళు పెంచాలనుకున్నది యాక్చువల్గా ఒక 5%, 2%, 3% పెంచుతూనే ఒకప్పుడు చాలా పెరిగినాయి అనుకునే వాళ్ళం. ఇప్పుడు 10% పెంచడం, దాన్ని 5% తీసుకురావడం, 20% పెంచడం, 10% పట్టుకురావడం, ఇదంతా ఒక డ్రామాలో భాగం. అంటే జనాన్ని మోసం చేయడానికి దారులు వెతుక్కొని ఆ మోసంలో కూడా తక్కువ మోసం చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చుకుంటూ పోతుండే తప్పితే ఈరోజు ఆ ఛార్జీలు పెంచడమే తప్పు.
ఆ తప్పుని 20% పెంచి ఇంకా మేము తగ్గిస్తామని చెప్పడం పెద్ద డ్రామా. ఎల్ఎన్టీ చేసింది డ్రామా అదే, ఇప్పుడు ఆర్టీసీ చెయ్యబోయే డ్రామా కూడా అదే. రైట్ అండి. ఇక మరో అంశం చూసినట్లయితే బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్లకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. సల్మాన్ కు లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ నుంచి, షారుఖ్ ఖాన్ కు ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి కాల్ వచ్చింది. ఈ రెండు ఘటనలపై కూడా ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కాల్స్ ను ట్రేస్ చేయగా ఒకటేమో ఛత్తీస్గఢ్ లోని రాయ్పూర్ కు చెందిన ఫైజాన్ ఖాన్ అనే న్యాయవాదిగా తేలింది. అయితే తన ఫోన్ దొంగలించబడిందని ఫైజాన్ ఖాన్ పోలీసులకు తెలిపినట్లు సమాచారం. ఇలాంటి బెదిరింపు ఘటనల నుంచి సెలబ్రిటీలకు ఎప్పుడు విముక్తి కలుగుతుంది? ఇలాంటి ఫోన్ కాల్స్ ను అడ్డుకోవడం సాధ్యం కదా? జయరాం గారు, మనం చూసినట్లయితే ఇప్పుడు బాలీవుడ్ ప్రముఖ నటులు ఇద్దరు కూడా, సల్మాన్ ఖాన్ కానీ షారుఖ్ ఖాన్ కానీ బాలీవుడ్ ప్రముఖ నటులు, మరి వీరికే ఇట్లా బెదిరింపు కాల్స్ రావడం, ఎవరికి సల్మాన్ ఖాన్ కోసంకేమో 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నారు, అలాగే షారుఖ్ ఖాన్ కోసమేమో 50 లక్షల రూపాయల డిమాండ్ చేస్తున్నారు. అంటే వాళ్ళని చంపేస్తామంటూ. ఒకటేమో బిష్నోయ్ గ్యాంగ్ నుంచి, మరి ఇంకొకటేమో గుర్తు తెలియని వ్యక్తి దగ్గర నుంచి. ఇలాంటి ఫోన్ కాల్స్ అసలు ఎందుకు వస్తున్నాయి? వీటిని అరికట్టే అవకాశం ఉందా అసలు? బిష్నోయ్ గ్యాంగ్ ఇంత ముందు కూడా సల్మాన్కు ఇలాంటి బెదిరింపులే చేసిందండి. బిష్నోయ్ గ్యాంగ్ ఆయన అప్పుడు జైల్లో ఉన్నారు ఆయన. సో ఇక రకరకాలుగా ఆ జింక విషయంలో కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, కానీ జింకతో మాకు సంబంధం ఉందని, లేకపోతే రాముడికి మాకు అనుబంధం ఉందని చెప్పేసి, సో రకరకాలుగా ఇట్లాంటివి పెట్టుకున్నాడు. అంటే యాక్టర్స్ ఆర్ యాక్ట్రెస్ ఎవరైనా కూడా, ఈ హీరో హీరోయిన్లు ఎవరైనా కూడా ఇలా బెదిరింపులకు దారితీసే ముఠాలను ప్రభుత్వము ఎందుకు కట్టడి చేయలేదు? స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఎక్కడున్నా మీరు ఏరి పారేస్తాము, మావోయిస్టు పార్టీ నక్సలైట్లను ఏరి పారేస్తామని ప్రతిజ్ఞ చేసిన మీరు ఇట్లా విత్ ద సివిలియన్స్ లో ఉన్న వీళ్ళు ఆ సివిలియన్స్ గా ముద్రేసుకొని అరాచకాలు చేసే వీళ్ళని ఎందుకు ఏరి పారేది ప్రభుత్వం? ఎవరైనా మాట్లాడితే ప్రభుత్వానికి, బీజేపీ గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడితే దానికి వచ్చేసి అర్బన్ నక్సలైట్స్ అనే ముద్ర వేస్తున్నారు. సో దాంతో పాటు వచ్చేసి ఎవరు మాట్లాడాలన్నా భయపడుతున్నారు. సో ఇట్లాంటి విషయాల లోపల ప్రజలకు ఈ యాక్టర్ కానీ యాక్టర్స్ కానీ ఇలా బెదిరింపులు కాల్ రావడం, డబ్బులు డిమాండ్ చేయడం, ఇలా చేయడం, వాళ్ళ వ్యక్తిగత ప్రైవసీని దెబ్బకొట్టే విధంగా సైకలాజికల్గా వాళ్ళను డిప్రెషన్లోకి తీసుకుపోయి సో ఆర్థికంగా డిమాండ్ చేయటం, దీన్ని ప్రభుత్వాలు ఎట్లా సమర్థించుకుంటాయి? ఎందుకు అంటే ఇక్కడ కూడా ఒక విషయాన్ని చెప్పాల్సుకుంటాం. అంటే ఇక్కడ సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్లు అవ్వడంతో, ముస్లిమ్స్ అవ్వడంతోనే వీళ్ళ భద్రత పట్టించుకోవటం లేదనేది ప్రజల లోపల ఒక అపవాదు ఉంది. ప్రజల్లో ఇలాంటి థింకింగ్ ఉంది. అది అపవాదే అంటున్నాను, నేను కరెక్ట్ అని చెప్పడం లేదు. అలాంటి అపవాదు, ఆ అపవాదు నిజం కాదు అని ప్రభుత్వాలు దాన్ని నిరూపించుకోవడం కోసము వాళ్ళకు తగిన భద్రతతో పాటు ఇలాంటివి వచ్చినా, ఎవరి నుంచి వచ్చినా కూడా వాళ్ళపైన పూర్తి విచారణతో పాటు కఠినతరమైన శిక్షలు ఉంటే రేపు కామన్ మ్యాన్ ఎవరైనా బతుకుతారు కదా. అంటే సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్ లాంటి వ్యక్తులను బెదిరించగలిగిన వ్యక్తులు కామన్ మ్యాన్ బెదిరించరా? బిజినెస్ మ్యాన్లు బెదిరించరా? ఇతరత్ర డాక్టర్లను, ఇంజనీర్లను, లాయర్లను బెదిరించరా? అంటే ఇక్కడ ఆర్థికంగా లావాదేవీలను ఈ బెదిరింపులలో ఉంటుందంటే ఇట్స్ ఎ ప్యూర్లీ క్రైమ్. మరి ఆ క్రైమ్ కు తెలిసి కూడా ప్రభుత్వాలు మేము అది చేస్తాం ఇది చేస్తాం అన్నప్పుడు మరి వీళ్ళ సంగతి ఏంటి? అంటే టెర్రరిజం కానీ లేకపోతే ఇలాంటి దోపిడీ కానీ ఏ రూపంలో ఉన్నా కూడా దాన్ని అడ్డుకోవాల్సిందే. మరి ఎందుకు ప్రభుత్వం అడ్డుకోవట్లేదు అనేది ఇది ఒక ప్రధానమైన ప్రశ్న అండి. ప్రజలు కూడా ఇదే చాలా సందర్భంలో ఇదే చర్చించారు. మొన్న సైఫ్ అలీ ఖాన్ కూడా జరిగినప్పుడు ఎవరు జరిగింది, ఏం జరిగిందో కూడా పూర్తిగా ఎవరికి తెలియదు. కానీ అది అర్ధాంతరంగా అది విచారణ ముగిసిందా, కంటిన్యూ అవుతుందా, నేరస్తుడు ఎవడో కూడా కొంచెం కన్ఫ్యూజన్లో ఉంది. ప్రభుత్వాలకు ఎప్పుడైనా కూడా ఆ కన్ఫ్యూజన్ ప్రజల మధ్యలో లేకుండా, ప్రజలు మిమ్మల్ని తప్పుగా మాట్లాడకుండా మీ ఫేర్గా, నిజాయితీగా విచారణ జరిపితే బాగుంటుందనేది నేను కోరుకుంటున్నాను. రైట్ జయరాం గారు, అంటే సల్మాన్ ఖాన్తో పాటు షారుఖ్ ఖాన్ కూడా ఇదివరకే గతంలో 2023 అక్టోబర్లో కూడా ఇట్లా బెదిరింపు కాల్స్ రావడం, ఏదైతే పఠాన్, జవాన్ సినిమాల విడుదల రిలీజ్ టైంలోనే ఇట్లా బెదిరింపు కాల్స్ రావడం, అప్పుడు వాళ్ళ సెక్యూరిటీను పెంచడం జరిగింది. ఎందుకని ఒక సెలబ్రిటీకి ఇట్లా మూవీ రిలీజ్ టైంలోనే ఎక్కువగా బెదిరింపు కాల్స్ రావడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయంటారు? అది ప్రభుత్వాలు చెప్పాలండి. నిజంగా ఈ హీరోలే హైప్ చేయడం కోసం చేస్తున్నారా,
లేకపోతే నిజంగా బెదిరింపులు వస్తున్నాయా? అది ప్రభుత్వం కదా నిర్ణయించాల్సింది. ఇప్పుడు మీరు అనేది అంటే ఈ ఇలాంటివి వస్తున్నాయి అంటే సో మూవీ హైప్ కూడా కారణాలు అయి ఉండొచ్చు. అంటే దీని వెనకాల ఉన్న కుట్ర కోణం ఏంది, ఆ కాన్స్పిరసీ ఏంది అనే విషయాన్ని ప్రభుత్వమే బయట పెట్టాలి. ప్రభుత్వం పూర్తి విచారణ చేయాలి. ప్రభుత్వం ప్రజల ముందు పెట్టినట్టయితే ప్రజలు ఎవరు చేసిన తప్పు అన్నది ఇప్పుడు దీనిపైన విచారణ లేకుండా చేయకుండా మాత్రం ప్రభుత్వాన్నే నేరస్తులుగా చూస్తారు ప్రజలు, ప్రభుత్వమేనే భారం వేస్తారు. అది ఎవరమైనా కూడా ప్రభుత్వాన్నే నిలదీయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి సో విష్ణు అయితే డెఫినెట్ గా సల్మాన్ ఖాన్ విషయం లోపల స్టేట్మెంట్ కూడా ఇచ్చినట్టు నాకు గుర్తుంది. సో అప్పుడు అనేక కొంత గొడవ కూడా కారణమైంది. ఆయన అక్కడే ఉండేసి జైల్లోనే ఉండేసి ఇవన్నీ తతంగా నడుస్తున్నాడు అంశం. దాన్ని మరి వీళ్ళకి తెలిసి ఉన్నదా తెలియదా, నిజంగా ఏజెన్సీస్కి ఇట్లాంటివి తెలియకుండా ఉంటాయా అనేది ఒక ప్రశ్న అండి. రైట్. అంటే డబ్బు ఇవ్వకపోతే వీళ్ళని హతమారుస్తామన్నట్లు బెదిరిస్తున్నారు. అంటే ఇలాంటి వాటిని అరికట్టడానికి అధికారులు కానీ పోలీస్ యంత్రాంగం కానీ ఇలాంటి ఫోన్ కాల్స్ని కానీ ఇలాంటి బెదిరింపులు కానీ అడ్డుకోవడానికి కానీ అరికట్టడానికి అసలు ఎలాంటి చర్యలు చేపట్టాలి ప్రముఖంగా అంటారు? అదే చెప్తున్నారు. నేను ఇప్పటిదాకా చెప్పింది చర్యలు చేపట్టాలని. సో ఇలా డబ్బుల కోసం బెదిరిస్తున్నారంటేనే క్రైమ్ ఇన్వాల్వ్ అయినట్టు. మరి ఆ ఇన్వాల్వ్ అయిన క్రైమ్ని ఎందుకు ప్రభుత్వ ఏజెన్సీస్ ఇంతవరకు వాళ్ళని అడ్డుకోకుండా, వాళ్ళని అరెస్ట్ చెప్పకుండా ఎందుకు ఉంటున్నది అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఒక క్రైమ్ ఏ రూపంలో ఉన్నా కూడా, మతం రూపంలో ఉన్నా, కులం రూపంలో ఉన్నా, బెదిరింపు రూపంలో, ఫైనాన్స్ రూపంలో, ఏ రూపంలో ఉన్నా కూడా ఆ క్రైమ్ని క్షమించొద్దు, తగిన శిక్ష వేయాల్సిందే. సో ఇక్కడ భారతదేశం ఒక సెక్యులర్ కంట్రీ కాబట్టి హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, సిక్కులైనా, జైనులైనా ఈ దేశానికి సంబంధించిన వ్యక్తులే, ఈ దేశంలో వారసులే. కాబట్టి ప్రతి ఒక్కరికి రక్షణ బాధ్యత. కాబట్టి ఈవెన్ నేరస్తుడు జైల్లో ఉంటే నేరస్తును కూడా కాపాడాల్సిన బాధ్యత గవర్నమెంట్దే. సో సో డెఫినెట్ గా ఆ రక్షణ ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించేసి ఇలాంటి నేరస్తులని వెంటనే అరెస్ట్ చేస్తే బాగుంటుంది అనేది ఇట్స్ మై సజెషన్. రైట్ అండి. అంటే ఇది తొలిసారి కాదని మీరే చెప్తున్నారు, ఇది రెండోసారి మూడోసారి ఇట్లా బెదిరింపు కాల్స్, ఫోన్ కాల్స్ రావటం అనేది. ఏదైతే ఇప్పటికి కూడా వర్లీ బాంద్రా పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టున్నారు. అంటే ఇప్పుడు రెండోసారి కూడా ఇలా కాల్స్ రావడం ఇదంతా చూస్తుంటే అధికారుల యొక్క నిర్లక్ష్యమే అంటారా? ఇది 100% ఇక్కడ అధికారులే అడగాల. మరి ఇది అధికారుల నిర్లక్ష్యమే. నిజంగా కనుక అధికారులకు చిత్తశుద్ధి ఉండేసి దాన్ని విచారణ జరిపేసి దాని వెనకాల ఉన్న వ్యక్తులను కనుక వెంటనే అరెస్ట్ చేస్తే ఇలాంటి ప్రాబ్లమే లేదు. అది అరెస్ట్ చేయకపోతేనే కదా ఇది అంత ప్రాబ్లం. ఇది అధికారుల నిర్లక్ష్యమే 100%. అధికారులు కులాలు, మతాలు, ప్రాంతాలు, వ్యక్తులు అని చూడకుండా క్రైమ్ ఎవరు చేసినా వాడిని వెంటనే అరెస్ట్ చేసి బాధితుడు ఎవరున్నా వాళ్ళ వెనకాల వాళ్ళకు కోఆపరేట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని, అధికారులు. రైట్ అండి. ఇవాళ టు ది పాయింట్ లో పాల్గొని వివిధ అంశాలపై కూడా చర్చించినందుకు, విశ్లేషణ అందించినందుకు కూడా ధన్యవాదాలండి డాక్టర్ తాటికాయల జయరాం గారు. రైట్, ఇది ఇవాళ టు ది పాయింట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.